పిఎంపి మిత్రులకందరికీ కూడా వనపర్తి పట్టణం తరఫున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. మీరందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఈవెన్ నాగర్ కర్నూలు ప్రాంతం నుంచి కూడా కొంతమంది వచ్చినట్టు తెలుసు. ఈ కార్యక్రమం ఈ రకంగా రూపుదిద్దుకోవడానికి మన పట్టువదలని విక్రమార్కుడు విశ్వం కారణము. విశ్వం, నేను ఊర్లో ఉండడం లేదయ్యా, నేను శనివారం ఉండడం లేదు, ఆదివారం ఉండడం లేదు అనేసి అంటే, లేదు సార్ ఖచ్చితంగా ప్రోగ్రాం పెట్టాల్సిందే అనేసి పట్టుబట్టి వెంబడిపడి మీరు దూరం నుంచి మీ సహకారం ఉన్నా చాలని చెప్పేసి ప్రధానమైనటువంటి కారణం అవుతాను అట్లాంటి విశ్వానికి. అదే రకంగా ఆర్ఎంపీ మిత్రుల అందరికి కూడా ఈ సంఘానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు ఆనంద్ గారు, ఇటు పక్కన కూర్చున్నటువంటి మిత్రులు ప్రధాన కార్యదర్శి డానియల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారు, మా గురుతుల్యు బ్రహ్మారెడ్డి గారు, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతూ ఉంటే జనజ్వాల అందరూ కూడా ఉన్నారు. చాలా చక్కటి ఇంటరాక్షన్ ఇది. చాలా స్మృతులు మేము నెరవేర్చుకోవాల్సినటువంటి చాలా బ్రీఫ్గానే అయినా. ఎందుకు అనంటే మనకందరికీ కూడా తెలుసు, మీకంతా తెలుసు, వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందు ఉన్నవాళ్ళు, మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మారెడ్డి గారు ఏం చెప్తారు అనేసి వినడానికే వచ్చినారు అన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసు. అయితే చాలా విషయాలు మనం మాట్లాడుకోవడానికి చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి అవకాశాలు మరిన్ని మనం కల్పించుకుందాము. ఈరోజు వనపర్తిలో నేను ఈ స్థాయిలో జేబులో చిల్లి గవ్వ కూడా లేకుండా వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటగా మనస్ఫూర్తిగా మీరు రండి సార్ మేమున్నాము అని నన్ను ఆహ్వానించింది ఆర్ఎంపీ పిఎంపి మిత్రులే. మా తోటి డాక్టర్లను కించపరచడం కాదు, కానీ వాళ్ళు నన్ను కాంపిటీటర్ లాగా ఫీల్ అయినారు. ఇప్పటికి కూడా వాళ్ళ మొగాలు ఇవన్నీ కూడా నాకు గుర్తు. వాళ్ళ అద్భుతమైన వ్యక్తుల్లో నన్ను రండి అని పిలిచిన ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఉన్నారు. డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రకంగా మనస్ఫూర్తిగా, లేదు డాక్టర్ సాబ్ మీలాంటి డాక్టర్లు అవసరం ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి, ఇంతకుముందే మన ఆనంద్ చెప్పినట్టు ఇక్కడ చాలా అవసరం ఉందని చెప్పేసి ఆ రకంగా పిలిచినటువంటి డాక్టర్లు ఉన్నారు. పెబ్బేరులో డాక్టర్ కృష్ణుడు చనిపోయినాడు. కృష్ణుడు కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మారెడ్డి సార్ దగ్గరికి కేసులు తెచ్చేటోళ్ళు. నేను బ్రహ్మారెడ్డి సార్ దగ్గర ఒక ట్రైనీగా నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు ట్రైనింగ్ ఉన్నా. ఎక్కడ పెడితే బాగుంటుంది సార్ ప్రాక్టీస్ అంటే, మన వనపర్తి ప్రాంతం చాలా బాగుంది, అక్కడ పెట్టు అనేసి అంటే వీళ్ళందరితోటి కూడా నేను పరిచయం ఏర్పాటు చేసుకోవడము, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించడము. ఆ రకంగా ఆహ్వానించినందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వేదిక నుంచి వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు విశ్వం కల్పించినాడు. మొట్టమొదట విశ్వానికి కృతజ్ఞతాభివందనలు. మిత్రులారా, ఇక్కడ చాలా సందర్భాల్లో చాలామంది లిమిటేషన్స్ గురించి మాట్లాడినారు. పరిధులు, ఆర్ఎంపీ పిఎంపీలో పరిధులు అన్నటువంటివి ఆర్ఎంపీ పిఎంపీలకేనే మాత్రమే ఉంటాయా? అందరికీ ఉంటాయి. ఎంబీబీఎస్ డాక్టర్లకు పరిమితులు ఉంటాయి, ఎండీలకు పరిమితులు ఉంటాయి. వాడు సూపర్ స్పెషాలిటీ చేసినా కానీ సరే వాళ్ళకు కూడా పరిమితులు ఉంటాయి. అంటే దాని అర్థం వచ్చేసి ప్రతి ఒక్క డాక్టర్ కూడా బాధ్యతాయుతంగానే తన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలా. తనకు తెలియనటువంటి విషయం చేయకూడదు, తెలియనటువంటి విషయము బాధ్యతాయుతంగా తెలుసుకోవాలా. ఎంత తెలిస్తే అంతే చేయాలా. ఆ తెలియనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ రకమైనటువంటి మీటింగ్లు పెద్దవాళ్ళని పిలిపించి, వివిధ స్పెషాలిటీ వాళ్ళని పిలిపించి ఏర్పాటు చేసుకోవడము అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. అది మీరు ఏ డాక్టర్ల సహకారంతో చేయడం లేదు, ఏ కంపెనీల సహకారంతో చేయడం లేదు. డాక్టర్లు, కంపెనీలు డాక్టర్లను ప్రలోభపెట్టి వాళ్లకు మందులు పోసి వీటన్నిటికీ నేను వ్యతిరేకము. ఐఎంఏలో కూడా నేను అదే చెప్తాను. మీరు ఆ రకంగా కాకుండా, మీరు తినదలుచుకుంటే మీ డబ్బులతో తింటున్నారు, ఎప్పుడన్నా తాగదలుచుకుంటే మీ డబ్బులతో తాగుతున్నారు. ఇట్లాంటి సరైనటువంటి పద్ధతుల్లో మీరందరూ కూడా ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. రెండవది, డిఎంఎండ్హెచ్ఓ గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన విషయం ఉంది. నేను సార్ ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాము. అదేంటంటే
నేను ఇక్కడ ₹2 నా కన్సల్టేషన్. బ్రహ్మారెడ్డి గారు ₹2 తీసుకునేటోళ్ళు, నేను కూడా అంతే తీసుకోవాలా అని చెప్పి అక్కడి నుంచే నేను మొదలుపెట్టినాను. ₹2 తీసుకోవడము, 3 దాన్ని మళ్ళీ ₹5 చేయడము, సరే ఇది కాలక్రమంలో జరిగింది. నేను మా డాక్టర్ మిత్రులకి అందరికీ కూడా ఇప్పటికీ నేనేం చెప్తానంటే, పేషెంట్ల దగ్గర నుంచి జాగ్రత్తగా మనము డబ్బులు వైద్యం చేయాలా. మనం వైద్యం చేస్తే వాళ్ళే డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసుకోవాలా. తీసుకొని దాన్ని జాగ్రత్తగా 100 పద్ధతులు చెప్పినారు WHO గారు, ఎట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు అనడానికి. మన చుట్టుపక్కల ఉన్న స్థలాలు కొనుక్కుంటే మనము ఇన్వెస్ట్ చేయొచ్చు, పొదుపుగా డబ్బులు వాడుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేగాని మన అంతా కూడా పేషెంట్ల మీద సంపాదించాలంటే అది సాధ్యం కాదు. ఈరోజు ఆ రకమైనటువంటి ఆలోచనలతోటే మనము డెవలప్ కావచ్చు, మరింత డెవలప్ కావచ్చు. ఆర్థికంగా డెఫినెట్గా డెవలప్మెంట్ ఉండాలి. ఈరోజు నేను ఎవరికన్నా ఆర్థికంగా సహాయం చేయాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలా, మంచి మనసు ఒకటి ఉంటేనే సరిపోదు. WHO గారు చెప్పినట్టు ఈరోజు మీరు ప్రజలకు వైద్యం అందజేయాలంటే ఫస్ట్ మీ ఆరోగ్యం బాగుండాలా. మీ ఆరోగ్యమే సరిగా లేకుండా, మీ ఆరోగ్యాన్ని మీరు సరిగా చూసుకోకుండా మనం ఎవరికో వైద్యం అందజేస్తామంటాం అన్నటువంటిది అది శుద్ధ తప్పు. కాబట్టి మిత్రులారా, అట్లాంటి ఆరోగ్య విద్య అన్నటువంటిది మనం అందరం కూడా చేసుకోవాలా, ఇవన్నీ చేయాలా. మీకందరికీ కూడా నా దగ్గరే దాదాపు ఒక 100 మంది కాంపౌండర్స్ వాళ్ళందరూ వివిధ గ్రామాల్లో పోయి పెట్టుకున్నారు. నేను వాళ్ళకి ఎప్పుడు కూడా ఇవే విషయాలు చెప్తాను. ఎందుకు ఇట్లాంటి విషయాలు నేను చెప్పేటువంటి, బ్రహ్మారెడ్డి గారు మాకందరికి కూడా ఇట్లాంటి విషయాలే చెప్తారు. ఇప్పటికి కూడా నేను సార్కి అసలు డబ్బులు కూడా ఇచ్చేటువంటి కాదు. కర్నూలు నుంచి వచ్చేటోళ్ళు చాలా కష్టమైన ఆపరేషన్, నాకు ఇవ్వాలని తెలియదు డబ్బులు. కర్నూలు నుంచి పెబ్బేరు వరకు లారీల్లో వచ్చేటోళ్ళు, పెబ్బేరు నేను పోయి సార్ను స్కూటర్లో తెచ్చేటోడిని, రాత్రంతా ఆపరేషన్లు చేసేటోళ్ళము. మళ్ళీ పోయి పెబ్బేరులో నేను సార్ను దించితే సారు లారీ పట్టుకొని కర్నూలు పోవాలి. బస్సులు కూడా పెద్ద ఉండేది కాదు ఆ కాలంలో. మీరు నా గురించి ఎందుకంటే మీరు ఇంత కష్టపడుతున్నారు అని అడిగితే సార్ ఒకే మాట చెప్పినారు, నీలాంటి వాళ్ళు ఇక్కడ నిలదొక్కుంటే ప్రజలకు ఆరోగ్యం వస్తుంది, నీలాంటి వాళ్ళు ఇక్కడ నిలదొక్కుంటే మిగతా వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా నిలబడతారు, నీలాంటి వాళ్ళు ఇక్కడ నిలదొక్కుంటే జన విజ్ఞానం ఇక్కడ డెవలప్ అవుతుంది, ప్రజలకు మేలవుతుంది. ఇట్లాంటి ఉద్దేశంతో నేను వస్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదని చెప్పినారు. ఆ రకమైన బాటలో ఇప్పటికీ నడవడానికి, తప్పటడుగులు వేయడానికి కృషి చేస్తూ మీ అందరి సహకారంతో ఈ వనపర్తి ప్రాంతంలో నేను ఉన్నందుకు, మీరు నన్ను మనస్ఫూర్తిగా ఆదరించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత